క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అబ్బా. ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. ఇప్పుడు మనం చూస్తున్న ఆటగాళ్ళ లెక్క అందరి కళ్ళ రాణించాలనంటే అదృష్టం రాసి పెట్టి ఉండాలి. కానీ ఇంకా కొంతమంది పరిస్థితి అయితే కనీసం ఇంటికాడ గల్లీలలో క్రికెట్ ఆటకు పోనీకే కూడా టైం ఉండదు. అసొంటోళ్ళు క్రికెట్ బ్యాట్ కానొస్తే ఎట్లుంటది ఆనందం. ఇగో ఈ అన్న చేసిన పని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుడు పక్కనబ్బా. కాలం ఎసోంటి పరిస్థితిని ఎట్లా మారుస్తుందో ఎవ్వలకు తెలియదు. అనుకోని పరిస్థితులల్లా మనకు నచ్చినవి కొన్ని ఇడిచేయాల్సి వస్తుంది. ఇగో ఇది కూడా గసొంటి ముచ్చట్నే. ఈ డెలివరీ బాయ్ ఓ ఇంట్లో పార్సల్ ఇయనికి వచ్చిండు. ఇచ్చిపోయేటప్పుడు మనోనికి గోడ క్రికెట్ బ్యాట్ కానొచ్చింది. ఇక అది చూసినాక పాపం లోపటున్న ఆటగాడు బయటకు వచ్చినట్టుండు. బ్యాట్ పట్టుకొని అటు ఇటు క్రికెట్ ఆడిండు. జరసేపు మురిపమంతా తీరినాక బ్యాట్ ను ఆడబెట్టి దాన్ని కల్లారా చూసుకొని ముద్దాడిపోయిండు. పాపం క్రికెట్ అంటే ఎంత పాయరం ఉంటే ఆట మీద ఎంత మనసు గుంచితే ఇట్లా బ్యాట్ చూడంగానే ఆగలేక ఆడుకొని ఉంటాడు. ఇదంతా ఆ ఇంటి సీసీటీవీలో రికార్డ్ అయితే తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా మాటలల్లో చెప్పలేని గొప్ప ఫీలింగ్ క్రికెట్ అంటే. అసలు క్రికెట్ ఆటతో నుండే బాండింగే వేరు. బతుకు తెరువు కోసం గొప్ప క్రికెటర్ అయిదాం అనుకున్న వాళ్ళంతా ఇగో ఇట్లా అప్పుడప్పుడు బ్యాట్ కానొస్తే ముడిచిపోతారు. దేనికైనా లక్ కలిసి రావాలబ్బా అనుకుంటా ఎమోషనల్ అవుతుర్రు మనోడి మురిపం చూసినాక. సీఎం సార్ సీరియస్ అవుతుండ అమ్మో. ప్రతిపక్ష పార్టీ లీడర్లను పట్టుకొని మనిషేనా అనుకుంటా మండి వాడుతున్నాడు. మేం పని చేస్తుంటే మెచ్చుకునేది పోయి గిచ్చి ఖాయం పెడుతున్నారని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి సారు. బండి కేసు ముచ్చట మీద కార్ పార్టీ తీరు మీద ఫైర్ ఫైర్ అనుకుంటా ఫైర్ అయింది ఇట్లా. ఇక సార్ మాటలకి మంది ఏమంటారో కూడా అరుచుకుందాం పాన్రి. బండి భగీరథ్ మీద పడ్డ పోక్సో కేసుల సర్కార్ ఏ మాత్రం వెనుక ముందుగాలే. అలా నాయన చెప్తున్నట్టు బండి భగీరథ్ లొంగిపోలే. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా, రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. మా పోలీసులే బండ్ల పోతుంటే లటక్కున పట్టుకున్నారు అనుకుంటా కొన్ని ముచ్చట్ల మీద ఆయన వర్షన ఏందో ముంగటేసుకున్నాడు సీఎం సారు. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? అంటే కేటీఆర్ ఆయన ట్విట్టర్ ఇన్స్టా అకౌంట్లో ఆ బుజ్జి ఫోటోలు పెట్టిండా సారు, లేకుంటే ఆయన ఫోన్లకి వెళ్ళి అందరికి వాట్సాప్ పెట్టిండా? ఒకవేళ కేటీఆర్ చేసినట్టు ప్రూఫ్ ఉంటే కేసు రాయకుండా ఇన్నొద్దుల సంధి ఎందుకు ఆగినట్టు మరి అని అనుకుంటా లాజిక్లు తీసి రేవంత్ రెడ్డిని అడగబట్టి సోషల్ మీడియాలో బండి మనసులే బుజ్జి ఫోటోలు వీడియోలు బయటికి ఇడిచిర్రు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లకు ఏం చెప్పాలనో కూడా స్క్రిప్ట్ కూడా ఇచ్చి కేసును పలసగా చేసి చూసిర్రు అని అందరిది ఇట్టే. ఆ ముచ్చట్ల పోలీసులే కేసు రాసి అరుచుకునే పనులు ఉన్నారు కూడా. కానీ మీరు మాత్రం కేటీఆర్ మనిషేనా ఇట్లా బయట వేస్తాడు అని అంటే ఏమనాలో మరిగా. మీదికెళ్ళి బండికి కేటీఆర్ కు రాజకీయంగా కిరికిరుంది కాబట్టి ఇదంతా అనుకొచ్చింది ఇట్లా. ఒక్కటే కేటీఆర్ కు బండి సంజయ్ కి ఏదో పంచాయతీ ఉంది. అవునా, రాజకీయంగా పంచాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా అంతేనా సారు? అంటే బండి భగీరథ్ ఏం చేయందే పోక్సో కేసు పెట్టిర్రు. తప్పు చేసినా అన్న భయం లేదే భగీరథ్ 9 రోజులు దొరకకుండా పరారీలు ఉన్నాడు. బెయిల్ రాకపోయే వరకలా వచ్చి లొంగిపోలే. అదే మీరు అన్నట్టు పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో నూకలే. ఇలా ప్రతిదీ కూడా బండికి కేటీఆర్ కు పంచాలు ఉండబట్టే తప్ప ఇంకేం కాదంటారు మరి అని అనుకుంటే రేవంత్ రెడ్డి కామెంట్లకి కౌంటర్లు ఇస్తుర్రు. బుజ్జికి న్యాయం జరగాలని మాట్లాడేటోళ్ళు. ఇంకా చెప్పురు సార్. ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మైనర్ గర్ల్ కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు? ఓహో, ప్రతిపక్ష లీడర్ గా కేసీఆర్ ఏం మాట్లాడతలేరు అని అంటున్నారు. మరి కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిపక్ష పార్టీ లీడర్లే కదా. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితేనేమో మనిషేనా అని మాట్లాడబడితిరి. మాట్లాడకపోతే గీత మాట్లాడరా ప్రతిపక్షం అన్నాక అని అనబడితిరి. సరే మీరన్నట్టే అరే ఓ ఆడవిలకు అన్యాయం అయితే ప్రతిపక్ష పార్టీ లీడర్ ముంగట్టుకొస్తలేరు అని అంటున్నారు కదా. మరి పవర్ ఉన్న పార్టీ లీడర్లుగా అరే ఓ మైనర్ బుజ్జికి అన్యాయం అయింది బరాబర్ విచారణ గట్టిగా చేస్తాము అని సర్కార్ తరపున భరోసా ఇచ్చేందుకు సీతక్కో కొండ సూరేక్కో ఇంకా కడమ మహిళా లీడర్లు ఒక్కళ్ళు కూడా బాధితురాలు తానికి పోయి మాట్లాడలేదు. ఎందుకో మైనర్ బుజ్జికి న్యాయం చేస్తున్నామని చెప్పవలసింది పోయి పిల్లలన్నాక తప్పు చేస్తారు వయా దాంట్లో ఏముంది అని మీ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవసంటి సీనియర్ లీడర్లు మాట్లాడితే కూడా ఇసుంటి తప్పు మాటలు అనలేదు మరి మీరు అని అనుకుంటా సీఎం మాటలకు సీరియస్ గానే కౌంటర్లు ఇస్తారు సోషల్ మీడియాలో. ఇప్పటికే కేసు లేట్ రాసిరని పరారీలున్నా 10 రోజుల దాకా పట్టుకోలేదని మస్తు పాయింట్ల మీద సర్కార్ నడుచుకుంటారు పబ్లిక్. మీదికెళ్ళిగో ఇట్లా సీఎం సార్ మాటలతో ఇంకింత ఇచ్చి పడేవట్టిరు ఇట్లా.